స్కూల్కి వద్దని అమ్మ చెప్పలేదా? చెప్పలేదు నాన్న. ఎందుకు వెళ్ళకూడదు? వస్తే మనస్విని ఇటు రావే. నీకు బుద్ధి ఉందా? నువ్వు మనిషివా ఇంకేమన్నా? దీనికి ఎన్నిసార్లు చెప్పినా గుర్తుండి సావదు. ఏంటండి అలా అంటున్నారు? ఈరోజు ప్రియకి పూలు పండ్లు అని చెప్పలేదా? నాకు పూలు పండ్లు ఏంటి నాన్న విచిత్రంగా? మరి నీకు పూలు పండ్లు కాకపోతే నాకానే పూలు పండ్లు. నువ్వేంటమ్మా అలా అంటున్నావు? ఇంకా 2 నెలల్లో 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. నేను బాగా చదువుకొని కలెక్టర్ కావాలనుకుంటున్నాను. కలెక్టర్ కావడానికి చాలా డబ్బు కావాలి బిడ్డ. అయినా నువ్వు కలెక్టర్ అవి ఏమి ఉద్ధరిద్దామనుకుంటున్నావు? నువ్వు పెళ్ళి అయినాక వేరే వాళ్ళ ఇంటికి వెళ్తావు కదా, అవే డబ్బులేమో అన్నయ్యకి ఇస్తే బాగా చదువుకొని ఉద్యోగం చేసి మమ్మల్ని పోషిస్తాడు కదా. హాయ్ చెల్లమ్మ. అదిగో అన్నయ్య వచ్చాడు. అయినా అన్నయ్యనే కదా నాకంటే ముందు పుట్టాడు. తనకే పెళ్లి చేయండి. కళలను కని సహకారం చేసుకోమని అబ్దుల్ కలాం గారు చెప్పారు. డాక్టర్ కావాలన్న నా కళల్ని కళలుగా ఉంచకండి, నన్ను పెళ్లి ఊబిలోకి లాగు. కలలు కనే ఉద్దేశం నాకు లేదా? నీకే ఉందా? కళలు కనే ఉద్దేశం అమ్మాయిలకి ఉందా? నువ్వే తెలుసుకో. అమ్మా నాన్నతో ఆలోచించు. నేను వెళ్ళొస్తా. పెళ్ళి వద్దని నా పరువు తీయకండి. అయినా మీ బావ 7వ తరగతి ఫెయిల్ అయ్యారు. నువ్వు 10వ తరగతి పాస్ అయితే మీ బావ నిన్ను పెళ్లి చేసుకోని అన్నాడు. వాళ్ళకి చాలా ఆస్తులు అంతస్తులు ఉన్నాయి. నువ్వు మీ బావని పెళ్లి చేసుకుంటే చాలా సుఖంగా బతుకుతావు బిడ్డ. అయినా అతనెవరు నన్ను చదువుకోవద్దని చెప్పడానికి? నేను ఇప్పుడే కాదు, తనని జీవితంలో కూడా పెళ్లి చేసుకోను. నువ్వు ఇప్పుడే ఇలా మాట్లాడితే నువ్వు పై చదువులు చదువుకున్నాక ఇంకెలా మాట్లాడతావు? నీ పుస్తకాలు ఇవ్వు. వద్దమ్మా, నేను చదువుకుంటాను. ఏంటి ఇలా వచ్చారు? ప్రిన్సిపల్ గారు, నేను ఈరోజు స్కూల్కి రావట్లేదు. ఎందుకు? ఈరోజు ప్రియకి పూలు పని అంట మేడం. తన నాన్న వాళ్ళ మామయ్యకి మాట ఇచ్చాడంట. ఆ అబ్బాయి 10వ తరగతి ఈమె చదువుకొని పాస్ అయితే ఆ అబ్బాయి మన పెళ్లి చేసుకోడంట. ఆ అబ్బాయి 7వ తరగతి ఫెయిల్ అయ్యాడు. ఏంటి ఇంత తొందరగా? మనం ఈ సమస్యని పోలీసుల దగ్గర తెలుసుకుందాం పదండి. వద్దు మేడం గారు, నేను మా అమ్మ నాన్న మీద కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళు మీ అమ్మా నాన్నల్ని ఏమన్నారు? వాళ్ళు జస్ట్ నీ పూల పళ్ళని ఆపేస్తారు. పదండి. నమస్తే, చెప్పండి ఇలా వచ్చారు? ఈమె మా స్టూడెంట్ ప్రియా 10వ తరగతి చదువుతుంది. వీళ్ళ పేరెంట్స్ ఈమెకి ఇప్పుడే పూల పనులు చేస్తున్నారంట. ఏంటి బాల్య వివాహమా? సరే, నేను దీని గురించి చూస్తాను, మీరు వెళ్ళండి. నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను పురుగుల మందు తాగి చచ్చిపోతాను. వద్దమ్మా, నువ్వు అంత పని చేయాల్సిన అవసరం లేదు. నేను నీ ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేసుకుంటాను. మనస్విని ప్రియాని తీసుకొని రా. పేరున్న గోదాం చెప్పండి అమ్మా. పాలకాయ గోత్రం ప్రసాద్. ప్రసాద్ నామదేశ్య. ఏకాదశి గోత్రం ప్రియా. ప్రియా నామదేశ్య. తాంబూలాలు మార్చుకోండి అమ్మా. స్టాప్ ఇట్. ఏం జరుగుతుంది ఇక్కడ? కానిస్టేబుల్, అరెస్ట్. పోలీసులు అరెస్ట్ అంటున్నారేంటి? అమ్మో, పోలీసులు వచ్చారు. చెప్పు. పోలీసులు అరెస్ట్ అంటున్నారేంటి? ఇక్కడ ఏమైనా కిడ్నాప్లు మర్డర్లు జరుగుతున్నాయా? మైనారిటీ తీరని అమ్మాయికి పెళ్లి చేయడం చట్ట ప్రకారం నేరం. ఇక్కడ జరుగుతున్న దానికి నాకు ఏం సంబంధం లేదు. ఇక్కడ వీళ్ళు పెళ్లి జరిపించమంటే నేను వచ్చి జరిపిస్తున్నాను అంతే. నేరం కోసం సహాయం చేసే వాళ్ళు కూడా నేరస్తులే. అయినా మా అమ్మాయికి మేము పెళ్లి చేసుకుంటే నీకేమవుతుంది? 18 సంవత్సరాలు నిండండి అమ్మాయికి, 21 సంవత్సరాలు నిండండి అబ్బాయికి పెళ్లి చేయడం చట్ట ప్రకారం నేరం. అందువల్ల మీరే మర్యాదగా వస్తారా, లేదంటే మమ్మల్ని లాక్కెళ్ళమంటారా? పోలీసుల ముందు మా పరువంతా తీసేసావు. నువ్వు మా ఇంట్లో ఉండకు, వెళ్ళిపో. నేను చచ్చిపోయాను అనుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో. క్షమించండి పోలీస్ గారు, నాకు ఏదైనా చదువుకునే అవకాశం ఉంటే బడిలో చేర్పించండి. ఇలాంటి వాళ్ళ కోసమే మన తెలంగాణ ప్రభుత్వం శ్రీ గురు అనే ఒక కాన్సెప్ట్ ని తెచ్చింది. రా, నిన్ను తీసుకెళ్తాం.
బాలలకు 21 సంవత్సరాలు, బాలికలకు 18 సంవత్సరాలు నిండిన పెళ్లి చేయడం నేరం కాదు. అలా ప్రియ బాల్య వివాహాన్ని పోలీసులు వచ్చి వివాహాన్ని ఆపేశారు. ప్రియ వాళ్ళ నాన్న తనను ఇంట్లో నుంచి గెట్టేశాడు. అయినా ప్రియ చదివి కలెక్టర్ అయి ఇప్పుడు మన ముందుకి వస్తుంది. అందరికీ నమస్కారం. నమస్కారం మేడం గారు, మేము కలెక్టర్ గారిని కలవాలి. సరే ఆగండి. లోపలికి రావచ్చా? నమస్కారం మేడం, మిమ్మల్ని కలవడానికి ఒక రైతు కుటుంబం వారు వచ్చారు. నమస్కారం మేడం గారు. నమస్కారం. నేను మా కొడుకుని భూములు అమ్మి డాక్టర్ చదివించాను. కానీ మా కొడుకు పెద్దయ్యాక మమ్మల్ని వదిలేసి పెళ్లి చేసుకొని ఉంటున్నాడు. మేము వాళ్ళ ఇంటికి వెళ్తే కొడుకు కోడలు మమ్మల్ని బయటికి గెట్టేస్తున్నారు. మాకేం చేయాలో తెలియడం లేదు. మేము ఉన్న భూమిలో విత్తనాలు వేస్తే అవి నకిలీ విత్తనాల వల్ల మాకు నష్టం జరిగింది. నష్టపరిహారంగా మీరు 500 ఇస్తారని వచ్చాం మేడం గారు. మేము 3 రోజులు అవుతుంది అన్నం తినక. నేను పాపిష్టి దాన్ని. మా అమ్మాయిని చదువుకొనివ్వలేదు. చదువుకుంటా అంటే నేనే ఇంట్లో నుంచి బయటికి గెంటేశాను. ప్యూన్, చెప్పండి మేడం గారు. ఆర్టీఓని పిలవండి. సరే మేడం. నమస్కారం మేడం గారు. నమస్కారం. మన జిల్లాలో పంట నష్టం జరిగిన వారికి 24 గంటల్లో నష్టపరిహారం చేయకపోతే మీ అందరినీ సస్పెండ్ చేస్తారు. ఓకే మేడం గారు. దిస్ ఈజ్ మై ఆర్డర్. మేడం గారు, మమ్మల్ని ఎక్కడైనా వృద్ధాశ్రమంలో వదిలిపెట్టండి. క్షమించండి అమ్మా నాన్న గారు, నేనుండగా మీరు వృద్ధాశ్రమంకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఏంటి, నువ్వు మా అమ్మాయి ప్రియవా? అవును. నేను పాపిష్టి వారిని. నువ్వు చదువుకుంటా అంటే నేను చదువుకోనియకుండా మేము బయటికి గెంటేశాము. క్షమించు ప్రియ. ఢిల్లీకి రాజైన కొడుకు తల్లికి కొడుకే అవుతాడు కదా, అలాగే ఢిల్లీకి రాణి అయిన బిడ్డ తల్లికి బిడ్డ అవుతుంది కదా. సరే రా ప్రియ. A girl is not a burden. She is a blessing from the God. Strong strength possibilities with endless possibilities. A girl is a symbol of strength, hope and future of our nation. Whoever girls here, your parents given a golden chance, so don't misuse it. Use it carefully and fulfill your parents and your dreams. Thank you. So please save girls' child.